ఏంటండి, మళ్ళీ కొత్త టైం టేబుల్ రాస్తున్నారా? నిన్న రాసిన 13 గంటల ప్లాన్ ఒక్కరోజు మిస్ అవ్వగానే నా వల్ల కావట్లేదని దాన్ని పక్కన పడేశారా? పర్లేదు, అందరికీ జరిగేదే. కానీ అబ్రహం లింకన్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. నాకొక చెట్టును నరకడానికి 6 గంటల సమయం ఇస్తే అందులో మొదటి 4 గంటలు నా గొడ్డలికి పదును పెట్టడానికే ఉపయోగిస్తాను అని. అంటే ప్లాన్ ముఖ్యం కాదు, ఆ ప్లాన్ని ఎలా వాడుకుంటున్నామనేది ముఖ్యం. సక్సెస్ అయిన వాళ్ళు మీలాగే ప్లాన్ వేస్తారు, కానీ వాళ్ళు ఒకరోజు 13 గంటలు చదవలేకపోయినా నిరాశపడి ప్లాన్ మార్చరు. మరుసటి రోజు మళ్ళీ అదే పాత టైం టేబుల్ పట్టుకుని యుద్ధానికి సిద్ధమవుతారు. మీ మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు రివిజన్ చేయండి, అలసటగా ఉన్నప్పుడు టెస్ట్లు రాయండి, ఇక ఓపిక లేదు అనుకున్నప్పుడు మాత్రమే వీడియోలు చూడండి. మిత్రమా, పదే పదే ప్లాన్స్ మార్చేవాడు అన్వేషి మాత్రమే అవుతాడు. ప్లాన్ ఫెయిల్ అయినా అదే బాటలో సాగేవాడే విజేత అవుతాడు. ఆ విజేత నువ్వే అని నిరూపించుకో. అన్నట్టు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, కనీసం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.